ఓం సాయిరామ్. రోజులు గడుస్తున్న కొద్దీ సాయినాథుడు కేవలం తనను ఎవరైనా ఏమైనా అడిగినప్పుడే బదులివ్వసాగాడు. తనంత తానుగా ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. దినమంతా బాబా వేప చెట్టు కింద కూర్చునేవాడు. ఆ గ్రామ పొలిమేరలో ఒక వాగు ప్రవహించేది. దాని ఒడ్డున ఒక తుమ్మ చెట్టు ఉంది. నేలకు సమాంతరంగా ఆ చెట్టు కొమ్మ ఒకటి ఉంది. అప్పుడప్పుడు బాబా ఆ కొమ్మ కింద కూర్చునేవాడు. షిరిడీకి దాదాపు 1 మైలు దూరంలో నిమ్ గావ్ ఉంది. బాబాకు మనసైతే అప్పుడప్పుడు అతను పగటిపూట ఆ ఊరి వైపుకు వెళ్ళేవాడు. స్వేచ్ఛగా తిరిగేవాడు. నిమ్ గావ్కు ప్రసిద్ధ త్రింబక డేంగలే జాగీర్దార్ భూస్వామిగా ఉండేవాడు. బాబా సాహెబ్ డేంగలే అతని వారసుడు. బాబాకు ఈ బాబాసాహెబ్ అంటే ఎంతో ప్రీతి ఉండేది. బాబా నిమ్గాం వైపు వెళ్ళినప్పుడల్లా అతను బాబాసాహెబ్ ఇంటికి వెళ్ళేవాడు. అతనితో మాట్లాడుతూ ఆ దినమంతా ప్రీతిగా అక్కడ గడిపేవాడు. బాబాసాహెబ్కు ఒక తమ్ముడున్నాడు. అతని పేరు నానాసాహెబ్. అతనికి పిల్లలు లేరు. అందుకని అతను ఎప్పుడూ చింతామగ్నుడై ఉండేవాడు. అతని మొదటి భార్యకు పిల్లలు కలిగే అవకాశం కనిపించలేదు. అందుకని అతను 2వ పెళ్లి చేసుకున్నాడు. అతనికి నానాకు ఒక కొడుకు పుట్టాడు. ఆ తర్వాత సాయి పేరు ప్రఖ్యాతులు దూర ప్రాంతాలకు వ్యాపించసాగాయి. సాయి దర్శనం కోసం గుంపులుగా జనులు షిరిడీకి రాసాగారు. ఈ సాయి గురించిన వార్తలు అహ్మద్నగర్ జిల్లాకు కూడా చేరుకున్నాయి. అహ్మద్నగర్లో నానా ప్రభుత్వ కార్యాలయాల్లో ఎక్కువగా తిరిగేవాడు. ప్రభుత్వ అధికారులతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండేవాడు. చిదంబర్ కేశవ్ అనే అధికారి కూడా వారిలో ఒకడు. అతను డిస్ట్రిక్ట్ కలెక్టర్కు సెక్రటరీగా పనిచేసేవాడు. నానా అతనికో ఉత్తరం రాశాడు. అతన్ని భార్యాబిడ్డలు, మిత్రులు, బంధువులందరితో షిరిడీకి వెళ్ళమని, సాయి సమర్థుని దర్శించమని ఆ ఉత్తరంలో తెలిపాడు. ఈ దర్శనం అత్యంత విలువైనదని పేర్కొన్నాడు. బాబా యశస్సు విస్తరిస్తున్న కొద్దీ ఇలా అతని వద్దకు ఒకరి తర్వాత ఒకరిగా చాలామంది రావడం మొదలుపెట్టారు. అలా అతని అనుయాయి వర్గం పెరిగిపోయింది. బాబాకు ఎవరి సాంగత్యమూ అక్కర్లేదు. అయినా దినమంతా అతన్ని భక్తులు చుట్టుముట్టి ఉండేవారు. సూర్యుడు అస్తమించిన తర్వాత అతను షిరిడీలోని పాడుబడిన మసీదులో నిద్రించేవాడు. బాబా పక్కన చిలుము, పొగాకు, రేకు డబ్బా, సటాకా ఎప్పుడూ ఉండేవి. అతను పొడవైన వదులుగా ఉండే కఫ్నీని ధరించేవాడు. తలకు తెల్లని గుడ్డను చుట్టుకునేవాడు. అతని తెల్లని శుభ్రమైన గుడ్డను తల చుట్టూ బిగించి కట్టుకునేవాడు. ఎడమ చెవి దగ్గర దాన్ని మెలితిప్పి ముడివేసేవాడు. గోసావి జట మాదిరిగా ఉండేదది. ఒక్కోమారు వారం 10 రోజుల వరకు కూడా అతను స్నానం చేసేవాడు కాదు. వట్టి కాళ్లతోనే, చెప్పులు లేకుండా నడిచేవాడు. ఒక గోనె సంచిని మాత్రమే తన ఆసనంగా వేసుకునేవాడు. ఆ గోనె పట్టాయే ఎప్పుడూ అతని ఆసనంగా ఉండేది. మెత్తని దిండ్ల సుఖం అతనెరగడు. తనకేది ప్రాప్తించిందో దానిలోనే అతను పూర్ణ తృప్తుడై ఉండేవాడు.